శ్రీ శ్రేణు ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 40 శ్లోకానికొచ్చేసాం. ఇది మణిపూర చక్రం గురించి మనకి తెలియజేస్తుందనమాట. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు కూడా తెలుసుకున్న తర్వాత తెలుగులో పద్యాన్ని విని, ఆ తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా హరిచందన ఆలపించిన ఈ శ్లోకాన్ని వినేద్దాం. तटीत्वस्तं शक्त्या तिमिरपरिपन्थिस्फुरणया स्फुरन्नानारत्ना भरणपरिणन्देत्रधनुषम् तव श्यामं मेघं कमपि मणिपूरैकशरणम् निषेवे वर्षन्तं हरमिहिरतप्तं त्रिभुवनम्. ఎంతో చక్కగా హరిచందన తన కంఠస్వరం ద్వారా 20 శ్లోకాలను పాడి వినిపించేసింది. మోహన్ రాగంలోను, కానడ రాగంలోను. ఈరోజు తను పాడిన ఇది ఆఖరి శ్లోకం. మరొక్కసారి అమ్మాయికి ఆశీస్సులు తెలియజేస్తూ మనం ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాలని తెలుసుకుందాం. హే జగన్మాత, తవ నీ యొక్క మణిపూర చక్రము ఏక ప్రధానముగా శరణం నివాసముగా గల తిమిర చీకటి పరిపంథి శత్రువు స్ఫురణయా తలుపించుచున్నది శక్త్యా శక్తి చేత తటిత్వం తం మెరుపు తీగవలే స్ఫురత్ ప్రకాశిస్తున్న నానా అనేక రత్నాల చేత ఆభరణ అలంకారముల చేత పరిణద్ధ నిర్మించిన లేదా కూర్చిన ఇంద్రధనుషుం ఇంద్రధనస్సు కలది. హర రుద్రుడు, మిహిర సూర్యుని చేత తప్తం తపింపబడిన త్రిభువనము 3 లోకాలను వర్షంతం వర్షిస్తున్న కమపి చెప్పుటకు సఖ్యము కాని శ్యామం నల్లగా ఉండు మేఘము మేఘాన్ని నిషేవే సేవిస్తున్నాను అంటున్నారు. అంటే దీనికి అర్థం ఎలా చెప్పుకోవచ్చు మనం? నీ మణిపూరములో కలిగిన చీకటిని నీ శక్తి చేత విద్యుత్ కాంతితోటి నానారత్న భరణముల వెలుగుల వలన ఇంద్రధనస్సు వలె ప్రకాశిస్తున్న శివుడనే సూర్యుని చేత తగలబెట్టబడిన ముల్లోకాలకు తపోపశమనము కలిగించే ఆ నీలి మేఘాన్ని నేను భజిస్తున్నాను అంటూ చక్కటి అర్థం మనం ఇక్కడ స్ఫురింప చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం తెలుగులో కూడాను పద్యాన్ని విని ఆ తర్వాత దీని విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా తెలుగు పద్యం. నీ మణిపూర చక్రమున నింతిమిరమ్ముకు శత్రు శక్తి సౌదామణి గూడి వర్ణమణిధామ విభూషణ జన్యమైన సుత్రామధనుస్సు గల్గి ప్రమథాధిప భాస్కర సప్తలోక సుశ్యామలమైన మేఘముగ ధ్యానము చేయుచు నేను గొల్చెదన్. శ్రీ దేవరకొండ శ్రీనివాస్ శర్మ గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ చక్కగా పాడి అందించారు ఈ పద్యాన్ని కూడాను. మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ మనం విశ్లేషణలోకి వెళ్దాం. ఇందులో మనకి శ్రీ విద్య మహిమ గురించి చెప్తున్నారు. సంసార సాగరాన్ని దాటడానికి నావలు శ్రీ విద్యలో అనేకం ఉన్నాయి. అవి స్వాదిష్టానంలోని అగ్ని, మణిపూరకంలోని జలము, మూలాధారంలోని పృథ్వీ, విశుద్ధి చక్రంలోని ఆకాశము, ఆజ్ఞాచక్రంలోని మనస్సు, అనాహతంలోని వాయువు, ఈ షట్చక్రాలు ఒక్కొక్క దాన్ని అధిగమించిన సాధకునికి ముక్తి 6 విధాలుగా కూడా ప్రాప్తిస్తుంది అంటూ మనం చక్కగా చెప్పుకోవచ్చు. ఈ శ్రీ విద్య మహిమ మనం మణిపూరాబ్జ నిలయ అనే నామాన్ని దీనికి అన్వయపరచుకోవచ్చు అనమాట.
మనకి ముందుగా స్వాదిష్టానం చెప్పి, తర్వాత మనకి మణిపూరం చెప్పారు ఇక్కడ. అంటే పంచభూత వరుస క్రమం కోసం ఇక్కడ మనకి జలాన్ని సూచిస్తోందనమాట ఈ చక్రం మనకి మణిపూర చక్రం. ఇక్కడ ధ్యానించవలసిన దేవతలు మేఘం, సౌదామిని లేదా అమృతేశ్వరుడు, అమృతేశ్వరి. ఇక్కడ ఆయన మేఘం, అమ్మవారు మెరుపు. వీరికి 52 నీటి కిరణాలు అంటే ఆప్యమయూఖాలు చుట్టుంటాయి అంటున్నారు. మణిపూరాబ్జనిలయ అన్న నామాన్ని తెలుసు. మణిపూరాఖ్య దశదళం నాభో పద్మం తత్ర లాకిన్యాఖ్యా యోగిని తిష్టతి తదుక్తం ద్విపత్రే నాభి పద్మే త్రివదన విలస దంష్ట్రిణీం రక్తవర్ణాం శక్తిం దంబోళి దండావ భయమపి భుజైః ధారయంతి మహోగ్రం డామర్యాదైః పరీతాం పశుజనభయదాం మాంసధాత్వే కనిష్టాం గౌడాన్నసక్త చిత్తాం సకల సుఖకరీం లాకిణీం భావయామః ఇతి మణిపూరాఖ్యం అబ్జం నిలయో యస్యః అన్నారు. నాభిలో 10 రేకుల పద్మము మణిపూరం అనే పేరుతో ఉంది. అక్కడ లాకిణి అన్న పేరుతోటి ఆ యోగిని నామంతోటి నువ్వు చెప్పబడుతున్నావు. ఆ పద్మంలో నువ్వు 3 ముఖాలతోటి ప్రకాశిస్తున్నావు. రక్తవర్ణంలో ఉన్నావు. శక్తిని, వజ్రాన్ని, దండాన్ని భుజాలందు కలిగి ఉన్నావు. నువ్వు కొంచెం ఉగ్రురాలుగా కనబడుతున్నావు తల్లి. ఢామర్యాదులు అనే వారి చేత నువ్వు పరివేష్టించబడి ఉన్నావు. పశుజనులకు భయాన్ని కొంచెం కలిగించేలా కనబడుతున్నావు తల్లి. నువ్వు మాంసనిష్ట అయిన దానివి. గుడాన్నము నీకు చాలా ప్రీతి. ఇక్కడ నిన్ను లాకిణీదేవి అని స్మరిస్తారు జనాలు అంటూ చెప్తున్నారనమాట. ఈ మణిపూర పద్మానికి మనం డా నుంచి ఫా వరకు ఉండే అక్షరానికి సంబంధించిన బీజాలని వరుస క్రమంలో పెడతాం అనమాట. గర్భస్థ జీవి పిండానికి 3వ మాసంలో కాళ్ళు చేతులు ఏర్పడడానికి సంబంధించిన మార్పులు ఈ నామానికి అన్వయిస్తుంటారు పెద్దలు. ఈ చక్రం దగ్గర ఆవేశంతో కూడినటువంటిది అనమాట ఇది. అందుకే అమ్మవారు కొంచెం కోపంగా కనబడతారు అంటూ ఉంటారు. ఇక్కడ త్రిగుణాలు బాగా పనిచేస్తాయి. ఢామర్యాది దేవతలను చెప్పుకున్నాం కదా. ఢామర్యాదులు అంటే ఇక్కడ డమరుకం ధ్వని అని చెప్పి శృతికి స్పందించే లక్షణం అది. చాలా మంది పెద్దలు చెప్తుంటారు మనకి, ఎవరైనా ఏదైనా జ్వరం వల్ల దేని వల్ల కనుక నీరస పడిపోయి శుష్కించిపోతే గనక అమ్మవారికి ఈ నామాన్ని జపించి గూడాన్నాన్ని నైవేద్యంగా పెట్టి వారు తింటేట ఒళ్ళు చేస్తారు అని చెప్తుంటారు. మాంసపుష్టి కలుగుతుంది అంటూ చెప్తారనమాట. ఈ మణిపూరాబ్జం మనకి లివర్ దగ్గర అంటే కాలేయం దగ్గర ఉంటుంది. ఇక్కడ ప్లీహం ఎక్కువ రసాన్ని గనక మనకి ఉత్పత్తి చేస్తే మనకి నిరాశ, నిస్పృహ, ద్వేషం ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అందుకే అవన్నీ రాకుండా ఉండడం కోసం అమ్మవారిని మనం అక్కడ ఆరాధిస్తూ ఉంటాం. ఇక్కడ లక్ష్మీధర పండితుల వారు తమ వ్యాఖ్యానంలో సిద్ధగట్టిగా అనే ఒక గ్రంథంలో సదాశివుడు మణిపూరంలో శీతకాలపు మేఘంలా ఉంటాడు. అక్కడ అమ్మవారు విద్యుల్లతలాగా అంటే మెరుపు తీగలా ఉంటుందన్నారు. ఈ మేఘం వల్ల ఏర్పడిన చీకటిని అమ్మవారి ఆభరణాలు ఇంద్రధనస్సు కాంతిని కలిగించి ఆమె మెరిసి తర్వాత తపోశమనమైన వర్షాన్ని వర్షిస్తుంది. అలాంటి ఆ ఉభయులకి నమస్కారం అంటున్నారు ఇక్కడ ఆదిశంకరులు వారు. అలాగే మనం ఇంకో రకంగా కూడాను దీనికి మనం చెప్పుకోవచ్చు. మణిపూర చక్రం వద్ద శివశక్తులు జలతత్వాన్ని సూచిస్తున్నాయని చెప్పుకున్నాం కదా మనం. మేఘము అని, మెరుపు అని. జ్యోతిష్ శాస్త్రంలో భూమికి భూమధ్య రేఖ వంటిది తులరాశి చేత సూచించబడుతున్నట్టు. ఈ నాభికి దిగువ ఉండే లోకాలను అధోలోకాలు, ఎగువ ఉండే లోకాలను ఊర్ధ్వలోకాలు అంటాం కదా మనం. నాభికి కంఠానికి మధ్య ఉండే లోకాలను మత్స్యలోకాలు, మనుష్యలోకాలని చెప్పుకున్నాం. కంఠానికి పైన ఉన్న వాటిని దేవలోకాలు అంటూ చెప్పుకున్నాం. దిగువ ఉండే వాటిని పాతాళము లేదా రాక్షస లోకాలు అంటూ మనం చెప్పుకున్నాం. నాభికి దిగువగా ఉన్న లోకాల్లో మణిపూర చక్రం నుండి కిందకి వెళ్తాయన్నమాట. అంటే వాటిని అజ్ఞాన తిమిర లోకాలు అని అనొచ్చు మనం. శక్తి తన మెరుపుతోటి ఆ అజ్ఞాన తిమిరాంధకారాలన్నింటినీ కూడాను తన యొక్క శక్తితోటి పోగొడుతోంది అమ్మవారు. ఆ మెరుపు తీగలా మెరిసి మనకి జ్ఞానోదయాన్ని కలిగిస్తోంది అంటూ మనం చక్కగా ఇక్కడ
అన్వయించుకొని చెప్పుకోవచ్చనమాట. ఇకపోతే ఇక్కడ ఈ చక్రం దగ్గర మనం శివపార్వతులను మేఘేశ్వర, సౌదామిని అన్న నామాలతోటి మనం పూజిస్తాము. లేదా అమృతేశ్వర, అమృతేశ్వరి అని కూడాను అంటుంటారు. ఇక్కడ మణిపూర చక్రంలో భగవతితో కలిసి 104 దేవతలు లోపాముద్రలో ఉన్నారంటూ ప్రత్యేకంగా వారిని అర్చించాలి అంటూ ఒక సాంప్రదాయం మనకు చెప్తుంటుంది. స్మృతి పాఠం మనకిక్కడ ఎలా చెప్తుంది అంటే, సాభిరాదిత్యస్తపతి రశ్మివిస్తాభిః పర్జన్యువర్షతి పర్జన్యేనౌషధీ వనస్పతియః ప్రజాయంతే అంటూ చెప్తోందనమాట. ఈ శ్లోకానికి యంత్రం షట్కోణం, త్రిశూల షట్కోణ సహితం ఠం బీజయుక్తమైంది ఇది. ఈ మంత్రాన్ని గాని, బీజాక్షరాన్ని గాని మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. ఎప్పుడూ సాధన చేయకూడదు. మనంతట మనం గురుముఖతః నేర్చుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి రావాలి. దీన్ని పఠిస్తే మనకి ఇష్టార్థ దర్శనం అవుతుందంటూ చెప్తారు పెద్దలు. మళ్ళీ మనం రేపు 41 శ్లోకంతోటి ఈ మొదటి భాగాన్ని కంప్లీట్ చేసుకుందాం. దాని తర్వాత ఇంకా సౌందర్య లహరిలోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.